ఉపదేశ సారంలో 10వ పద్యం. పృథుస్థలే మనస్వస్థతా క్రియ భక్తి యోగ బోధాచ్చ నిశ్చితం. దీనిని దుఃఖ భయాదులకు జన్మస్థానము సంకల్పము చెప్తున్నాము. మనం కర్మ చేసి కృతార్థులము కావడం కల్లా కర్మలను చేయడానికి చాలా ధనం కావాలి, చాలా నియమాలు కూడా ఉన్నాయి. కామ్య కర్మల్లో నియమాలను పాటించకపోతే ప్రత్యవాయ దోషము నెత్తి మీద కత్తిలా నిలిచి ఉంటుంది. ఈ విధంగా మనకు 4 మార్గాలు కనపడతాయి: కర్మ, భక్తి, యోగము, జ్ఞానము అనేవి. అయితే వీటిలో ఇంకా మళ్ళీ ఆసనాలు, ప్రాణాయామాలు అనేవి మళ్ళీ బోధిస్తున్నారు. సకల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని వీటి ద్వారా తెలియచేయటం అనేది బయట జరుగుతోంది. అయితే యోగంతో దేహం ఆరోగ్యం ఉంటుంది, మనస్సు యొక్క చాంచల్యం ప్రాణాయామాదుల వలన తగ్గుతుంది. అంతేకాని కేవలం ఈ ప్రక్రియల వలన మానవుడు కృతార్థుడు అవడం అనేది సరికాదు అని చెప్తున్నారు. అయితే ఇంకో వాదం కూడా ఉంది. అదేమిటి? జ్ఞానాన్మోక్ష. ఆత్మజ్ఞానం వలన మానవుడు మోక్షాన్ని పొందుతాడు. కానీ మరి ఆత్మజ్ఞానం అంటే ఏమిటి? ఇది ఫస్ట్ తెలియాలి. దీనివల్ల మోక్షం పొందుతారు, కరెక్టే. కానీ ఆత్మజ్ఞానం అంటే ఏమిటి? ఈ విషయం మనకు తెలియాలి. అన్నప్పుడు ఆత్మజ్ఞానం అంటే అది లౌకిక జ్ఞానాలు లాంటిది కాదు. అంటే మనం లౌకిక జ్ఞానంలో బోల్డ్ రకాల విషయాలు తెలుసుకుని జీవిస్తూ ఉంటాం, అది అందరం చేస్తున్న పని. అయితే దీంట్లో లౌకిక జ్ఞానంలో ఏమవుతుంది? లౌకికంగా ఎదగడము, లేకపోతే వ్యక్తి భావన పెరగడము, లేదంటే మనం లౌకికంగా అనేక రకాలు ఏవో తెలుసుకోవడము, ఇవన్నీ జరుగుతాయి. ఓకే. అయితే దాంతో కృతార్థులవుతారా అనంటే దాంతో కృతార్థులవరు. మరి ఆత్మజ్ఞానం అన్నప్పుడు ఆత్మ అని దాన్ని జపం చేస్తే కృతార్థులవుతారా? అది కూడా అవరు. మరి ఎలా అవుతారండి? అది ఎవరు, ఇది ఎవరు అంటే ఎలా అవుతారు అన్నప్పుడు పుస్తకంలో చెప్పినట్టు కాకుండా, పుస్తక జ్ఞానం కాకుండా, మస్తక జ్ఞానం కాకుండా అనుభవేద్యము అన్నారు. అందుకని వినేసో లేకపోతే ధ్యానం చేసేసో ఆత్మజ్ఞానాన్ని పొందలేరు. ధ్యానం అనేది ఏకాగ్రతకి అవసరం. దాని ద్వారా ఆత్మజ్ఞానం పొందుతాము, లేకపోతే వినేసి జ్ఞానంతో ఆత్మజ్ఞానం పొందుతాము అనేది 2 ఇంటూ కొట్టేయాలి. ప్రపంచంలో ఈ రెండిటి ద్వారా ఆత్మజ్ఞానం పొందుతారు అని ఒక వాదన ఉంది. అలాగే జనులు కూడా అలాగే వెళతారు కూడా. అది కూడా కరెక్ట్ కాదు, అలా కూడా కరెక్ట్ కాదు. మరి ఆత్మజ్ఞానము అనుభవము. ఏ అనుభవము? ఇప్పుడు ఆ పుస్తకంలో చెప్పిన సత్యాలు ఏమన్నా ఉంటే అవి నీ అనుభవానికి రావాలి. ధ్యానం ద్వారా నువ్వు ఒక ఏకాగ్రతని పొందిన దాని ద్వారా ఈ ఆత్మజ్ఞానం వైపు జర్నీకి అవకాశం, అంతే. కానీ మరి బయట ఎలా చెప్తారు? ఆత్మజ్ఞానం అంటే ఇలా ధ్యానం ద్వారా ముందుకెళ్ళిపోవచ్చు, లేకపోతే జ్ఞానం ద్వారా ముందుకెళ్ళిపోవచ్చు అని అనిపిస్తుంది. అది విజ్ఞానం మాత్రమే అవుతుంది. విజ్ఞానం మీన్స్ ఎంతో కొంత మనం తెలుసుకున్నాము, అలా కాదు. ఆ తెలుసుకున్న దాన్ని ఆ అనుభవైద్యంలో మన జీవితంలోకి అన్వయించుకోవడానికి మన జర్నీ ఉందని జనాలకు తెలియట్లేదు. మా దగ్గర కూడా అంటూ ఉంటారు, ఎందుకండి హాయిగా మీరు ఆత్మజ్ఞానం వైపు ఇంక జీవితం అయిపోయింది, అన్నీ చూసేసారు, ఇంకేం చూస్తారు? హాయిగా మీరు సాధన చేసుకుంటూ చక్కగా ప్రశాంతంగా ఈ అనుభవంలోకి రండి అని మనం మేము చెప్పామనుకోండి. ఇంట్లో ధ్యానం చేసుకుంటున్నానండి, మీ సత్సంగం రోజు వింటున్నాను, ఒక్కసారి కూడా మిస్ అవ్వకుండా వింటాను అని అంటారు. సో
ఇది నాకు చాలా ఆశ్చర్యకరమైన విషయం. వాళ్ళు బద్ధకంతో చెప్తున్నారా? లేకపోతే అర్థం కాక చెప్తున్నారా? నాకు అర్థమవుతుంది. నేనెప్పుడూ అనుకుంటాను, నా జీవితంలో ఒక గురువు దగ్గర ఉండిపోయే అనుభవం, పరిస్థితి నాకు భగవంతుడు ఇయ్యలేదనిపిస్తుంది. ఏదో తిప్పలు పడి కింద మీద దొర్లి ఏవో చేసి మొత్తం మీద ఏదో మా అంతట మేము ఏదో కృషి చేస్తూ వెళ్తున్నా గురువుల యొక్క అనుగ్రహం అని అంటే వాళ్ళ ఆశీర్వాదము, వాళ్ళ అనుగ్రహము సాధన రూపంలో లభ్యమైతే దాన్నే పట్టుకుని వెళ్ళాడుతున్నామా, లేకపోతే ముందుకు వెళ్తున్నామా, వెనక్కి వెళ్తున్నామా అనేది అనుభవం వచ్చిన తర్వాత కానీ నాకు తెలియదు. అయితే మిగతా వాళ్ళందరికీ బోల్డ్ అవకాశాలు ఉన్నప్పుడు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనే ధ్యాస రాదు. ఆ ధ్యాస ఎందుకు రావట్లేదంటే ఆత్మజ్ఞానం వైపు మనం వెళ్ళాలి అనే ధ్యాస లేదు కాబట్టి, అలాంటి సంకల్పం చెయ్యలేదు కాబట్టి. ఇప్పుడు సంకల్పానికి చాలా శక్తి ఉంది అని తెలిసినప్పుడు మీరు ఏ సంకల్పాలు చేస్తున్నారు అక్కడ కూడా దృష్టి పెట్టాలి. అయితే ఆత్మజ్ఞానం వైపు చెప్పకుండా మళ్ళీ సంకల్పం ఎందుకు చెప్తున్నానంటే ఇది సంకల్పం గురించి కాబట్టి మొన్నంతా వివరణ ఇచ్చిన ఇంకా వివరణ ఎందుకు ఇస్తున్నానంటే సంకల్పం మీద మీకు తెలియాలి. సంకల్ప శక్తి అన్నప్పుడు ఏ సంకల్పాలు మన జీవితంలో ఉండాలి. సో సంకల్పం అంటే మనం పూజ చేసేటప్పుడు సంకల్పం చెప్తాం. మనం చెప్పకపోతే పంతులు గారు చెప్తారు. మీరు పూజ చేసేటప్పుడు ప్రతిసారి ఏంటి సంకల్పం అని అడుగుతారు. అడగకుండా వాళ్ళు అసలు పూజ చేయరు. లేదా మీరు చెప్పకపోతే వాళ్ళే ఒక సంకల్పం చెప్పేస్తారు. పూజ చేసేటప్పుడు వాళ్ళే ఒక సంకల్పం చెప్పేస్తారు. ఏంటి? ఆయుష్, ఆరోగ్యము, ఆనందము, లేకపోతే ఐశ్వర్యము, ధనము, కనకము. ఇది పూజ అంతటికీ సంకల్పం అది. మీరు ఎన్ని సంవత్సరాలు చేయండి అదే సంకల్పం. మరి మీరు భగవంతుణ్ణి ఏ సంకల్పంతో కోరుకుంటున్నారు? అంటే ఇప్పుడున్న ధనం ఇంకొంచెం పెరగాలని, ఇప్పుడున్న ఆరోగ్యం ఇంకొంచెం పెరగాలని, లేకపోతే ఇప్పుడున్న ఏదైతే పిల్లలు వీళ్ళందరూ ఇంకొంచెం బాగుండాలని ఇదే సంకల్పం జీవితాంతం చేశాం. మరి ఇప్పుడు మీరు సాధనలోకి వచ్చారు. మరి ఏ సంకల్పం చేయాలండి ఇప్పుడు? అంటే మీ లక్ష్యం ఏదో ఆ సంకల్పం చేయాలి. మరి మీ లక్ష్యం ఏంటి? మరి ముందు అసలు లక్ష్యం నిర్ణయించుకోకుండా అప్పుడు మనం చదువుకోవాలనుకుంటున్నామండి. చదువుకోవాలనుకున్నప్పుడు ముందు ఇగో 10th వరకు వెళ్ళాలనుకుని ఒక లక్ష్యం పెట్టుకున్నారు. దాని తర్వాత ఏదో ఇంటర్మీడియట్ అప్పుడే 10th అయిపోయిన వెంటనే మీరు తేల్చుకోవాల్సిందే ఎటు జర్నీ చేస్తారు. ఎటు జర్నీ చేస్తారో తేల్చుకొని దానికి తగ్గ సబ్జెక్టులు తీసుకుంటున్నారు. తీసుకుని జీవితాంతం అటే జర్నీ చేస్తున్నారు కదండి. మరి అలాగే మరి ఇప్పుడు ఒక సాధన చేస్తున్నాను లేదా ఒక స్పిరిచువల్కి వచ్చాను అన్నప్పుడు ఏ సంకల్పం కావాలి? ఇది ఫస్ట్ తెలియాలి. భగవంతుని తెలుసుకోవాలా, ఆత్మజ్ఞానంలోకి వెళ్ళాలా, లేకపోతే ధ్యానంలో గంటలు గంటలు వెళ్ళి ఎదగాల, లేకపోతే జ్ఞానం కావాలా, లేకపోతే వైరాగ్యం కావాలా? ఏది కావాలి? ఏది కావాలనేది మనకి స్పష్టత కావాలి కదండి. ఏది కావాలి అనే స్పష్టత కావాలి ఫస్ట్. అటువంటి సంకల్పం మీరు ఇంక పూజ చేసినా, కూర్చున్నా, నుంచున్నా అలాంటి సంకల్పం చేస్తే అది నెరవేరు. ఓ పక్కేమో సాధనని, ఆత్మజ్ఞానం అని ఒక సంకల్పం చేసుకుని, ఇంకో పక్క ప్రతిసారి పూజ చేసినప్పుడల్లా ధన కనక వస్తు వాహనాలని ఇంకో సంకల్పం చేసి ఎలా ఎలా జర్నీ అండి? ఎలా జర్నీ? కాబట్టి ధ్యానము ధ్యాస పెరగడానికి ధ్యానం చేయాలి. ఏకాగ్రత పెరగడానికి ధ్యానం చేయాలి. పెరిగిన తర్వాత ఆ ధ్యాసని ఎటు తిప్పాలి అది కూడా తెలియాలి. అది తెలియకుండా గంటలు గంటలు ధ్యానం చేసిస్తారు. పాపం మా దగ్గరికి వస్తారు. నేను ఎంత ఆశ్చర్యపోతానంటే నేను ఇప్పుడు ఇన్ని గంటలు ధ్యానం చేయటం కాదు. మీరు మిమ్మల్ని అబ్జర్వ్ చేసుకోవాలి. ఎరుకతో ఎలర్ట్‌గా ధ్యానం చేయాలి. అది మాకు అర్థం కాలేదు. అంటే మేము చేసేది తప్పంటారు అని. తప్పని నేను చెప్పను. అంటే నాకు ఇప్పుడు అర్థమైంది. భగవంతుడు ఎందుకు బయటికి లాక్కొచ్చాడు. అంటే నేను ఎప్పుడు సాధకుల కోసం వెతికాను.
నాకు సాధకులు దొరకలేదు. తయారు చేసుకోవాలనుకుని నా చుట్టూ ఉన్న వాళ్ళని బలవంతంగా లాగి 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 తయారు చేసి, అక్కడి నుంచి వాళ్ళు ఆ లోపల ఉన్న వాసనలు, లోపల ఉన్న కోరికలు అవి తగ్గక, నన్ను వదలలేక, అవి తగ్గక మధ్యలో డాన్స్ చేస్తున్నారు అనేది నాకు అర్థమైన విషయం. అర్థమైంది అలా. కానీ నేను ఇంకా కన్ఫ్యూజ్ లో ఉన్నప్పుడు ఈశ్వరుడు నన్ను ఈ బయటికి లాక్కొచ్చాడు. నేను అస్సలు యాక్సెప్ట్ చెయ్యకపోయినా బయటికి లాక్కొచ్చాడు. అంటే నా కన్ఫ్యూజ్ తీర్చడానికి లాక్కొచ్చాడు. నేను ఏదైతే సాధకులను వెతుకుతున్నానో ఆ సాధకులని ఇవ్వడానికి లాక్కొచ్చాడు అనేది తర్వాత అర్థమే. నేను హ్యాపీయే ఫీల్ అయ్యాను. నేనేమి బాధపడలేదు. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి ఎంతమంది అడిగినా నేను పబ్లిక్ చేయలేదు, పబ్లిక్ కి రాలేదు. నేను ఎంతసేపు సాధకులే కావాలనుకున్నాను. ఇక నేను ఉపన్యాసకర్త కింద వెళ్ళాలని నేను అనుకోలేదు, ఉపన్యాసాలు చెప్పాలని అనుకోలేదు. నా సంకల్పము సాధకులు. అదే సంకల్పము, అంటే ఏ సంకల్పం అయితే ఉందో, నేను ఏదైతే అనుభవిస్తున్నానో, నేను ఏదైతే సాధన కోసం తప్పించానో, గృహస్థుగా అది అవ్వదు కాబట్టి అలాంటి తపన నేను ఎక్కడ పరుగులు పెట్టానో నాకు అందించలేదు ఎవరు. ఎవరు అందించలేదు. ఇది సాధన అని చెప్పలేదు. నాకు ఉపన్యాసకర్తలే దొరికారు. నాకు దొరికిన గురువులు కూడా ఉపన్యాసకర్తలు. నేను నా పేరెంట్స్, మా పూర్వీకులు నాకు ఇచ్చిన యోగాల్ని ఓంకారంతో ఆ యోగాలు బయటికి వచ్చినప్పుడు సుబ్రహ్మణ్య కోటి గారు తగిలారండి. తప్పించి, సో ఇంకా డెప్త్ ఉంది అని ఆయన నాకు తెలియచేశారు. అంటే నా జర్నీ నా వెళ్తున్నప్పుడు ఇంకా డెప్త్ ఉంది అని తెలియచేశారు. ఆ డెప్త్ లో వెళ్ళిన తర్వాత ఇంకెవ్వరూ తగలేదు. దాని తర్వాత ఇంకా ముందుకు వెళ్ళడానికి నాకు ఇంకొక్క గురువు కూడా దొరకలేదు. ఎందుకు? గృహస్థుగా ఉండిపోయాను కాబట్టి. అదే అప్పుడే సన్యాసం తీసుకుని బయటికి వెళ్ళిపోయి ఉంటే దొరికి ఉండేవాళ్ళేమో నాకు తెలియదు. నేనేమనుకుంటానంటే నాకు అంత అర్హత అప్పుడు రాలేదు. కానీ ఆ జర్నీలో భాగంగా ఆ జర్నీ నేనైతే వదలలేదు నా సంకల్పం. ఇప్పుడు నేను సాధకులు తయారు చేయటం ఏదైతే పెట్టుకున్నానో నా సాధన కూడా నేను వదులుకోలేదు. రెండూ చేశాను కాబట్టి నా సాధనకి నా సంకల్పం ఏదైతే ఉందో అది ఈశ్వరుడు ఆ టైంకి ఎక్కడికక్కడ క్లారిటీ ఇచ్చి నాకు నడిపించాడు. సో ఇప్పుడు అలా అని సాధకులు అన్నప్పుడు ఈ సాధకుల కోసం అది కూడా ఈశ్వరుడే బయటికి లాక్కొచ్చాడు. ఇప్పుడు నేను బయట చూస్తున్నాను సాధకులు ఎక్కడికక్కడ స్టక్ అయి ఉన్నారు. ఇది నేను చూస్తున్నాను కాబట్టి ఊరి మీద తిరుగుతున్నాను. అందుకే ఊరి మీద తిరిగి సాధకులకి అందించటానికి ఆ, ప్రయత్నం చేస్తున్నాను. ఎవరెవరు అందుకుంటారో అందులో ఏమవుతుందనంటే 100 మందికి చెప్తే ఒక్కడు లేకపోతే ఇద్దరు నాకు సాధకులు దొరుకుతున్నారు. దాని నుంచి వాళ్ళు ముందుకు వెళ్ళడానికి నేను ఎంత హెల్ప్ చేయగలుగుతానో అంత హెల్ప్ చేస్తాను. అందుకు చాలా తృప్తిగా ఉంది ఇప్పుడు. ఎలాగా అంటే మనం ఇంక తయారు చేయాల్సింది ఏమీ లేదు. ఇప్పుడు నేను తయారు చేయటం అనేది నేను ఇంక పెట్టుకోలేదు. ఇలా ఇలా ఎవరైతే నాతో జర్నీ చేస్తున్నారో వాళ్ళని తయారు చేస్తాను. బయట కొత్తగా మళ్ళీ సాధకులు తీసుకుని తయారు చేసేది ఏమీ లేదు. ఉన్న సాధకులు ఎవరైతే ఉన్నారో, స్టక్ అయి ఉన్న సాధకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళడానికి నా కృషి. సో సంకల్పము, నా జర్నీలో సంకల్పానికి శక్తి అనేది చూసినప్పుడు ఏ సంకల్పం ఇచ్చామో దానికే శక్తి వస్తుంది. నేను మీకెందుకు చెప్తున్నానంటే మీ సంకల్పాలు 2 జర్నీ చేస్తాయి. ఒకటి ధన కనుక వస్తు వాహనాల్లో జర్నీ చేస్తున్నాయి. ఒకటి ఆత్మబోధ వైపు. ఆత్మబోధ వైపే, ఆత్మ వైపు వెళ్ళట్లేదు ఇంకా. ఆత్మబోధ వైపు జర్నీ చేస్తాం. ఓకే. అప్పుడు పుస్తక జ్ఞానము, విన్న జ్ఞానము అనుభవంలోకి రావడానికి సంకల్ప శక్తి బలంగా ఉంటే కానీ అనుభవంలోకి రాదు. కాబట్టి దేన్ని అనుసరించాలి అన్నప్పుడు శ్రవణ మననాదులు నిధిధ్యాసనలు తోడు కావాలన్నప్పుడు మన ముందు 4 మార్గాలు ఉన్నాయి కదా. అదేంటి? భక్తి, జ్ఞానము, ధ్యానము, లేకపోతే యోగమన్న ధ్యానము, ఉపాసన అన్ని ఒకటేనండి. సో ఇవి కర్మ. 4 మార్గాలు ఉన్నాయి. ఈ నాలుగు మార్గాల్లో ఎటు వెళ్ళాలనేది జనాలందరూ
ఇంకా ఈ యూట్యూబ్లో ఇవి వచ్చిన తర్వాత ఒక కన్ఫ్యూజ్ అయిపోయారు పాపం. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఈ కన్ఫ్యూజ్. ఇది నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి నాకు తెలుసు ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు. అక్కడ కూడా భయం వేస్తూ ఉంటుంది. అందుకే నేను 100 సార్లు చెప్తాను ఏంటంటే, మీరు వెళ్తున్నప్పుడు అంతకుముందు ఇప్పుడు మీరు తెలుసుకుని మీరు ముందుకు వెళ్తున్నారా లేదా మీకే అర్థమైపోతుందని చెప్పి, బయట వాళ్ళకి పాపం ఇన్ని 4 మార్గాల్లో ఎటు వెళ్ళాలి అనేది ఆ జర్నీ చాలా కష్టం, తెలియదు. కాకపోతే నేనేమంటానంటే, మీరు స్పీడ్గా వెళ్ళాలనుకుంటున్నారా, స్లోగా వెళ్ళాలనుకుంటున్నారా, ఇది ఫస్ట్ తేల్చుకోవాలి. స్లోగా వెళ్ళాలి అని అంటే ఏదో ఒక దాన్ని పట్టుకుని వెళ్తాం. నేనై నా ఎందుకని నేనని ఎందుకు అంటున్నాను, నా నా అనుభవమే చెప్తాను కాబట్టి, నేనైతే కనుక తప్పనిసరిగా కర్మ మార్గము, జ్ఞాన మార్గము, ఇంకా ఈ 4 మార్గాలు, భక్తి మార్గము అని అంటే నా దృష్టిలో ప్రేమ, భక్తి అంటే పూజలు ఇవి కాదు. 4 మార్గాల్లోనూ జర్నీ చేశాను. అందుకే స్పీడ్గా వెళ్ళగలిగామని నేను అనుకుంటున్నాను. ఎందుకు? ఎటు కర్మ వదలలేదు నేను. కర్మయోగం కింద మార్చిన కర్మ వదలలేదు, నా ఉపాసనలు వదలలేదు, ఓకే, జ్ఞానము వదలలేదు. జ్ఞానము నేను రిసీవ్ చేసుకునే కంటే నేను పంచడమే ఎక్కువ. చిన్నప్పటి నుంచి అదే ఇష్టం కాబట్టి పంచడానికే ఇంపార్టెన్స్ ఇచ్చి, ఇది నాకు పూజ. ఆన్లైన్ అసలు నేను ఇదివరకు ఇష్టపడేదాన్ని కాదు. అందుకే, ఎందుకని, వాడు దానికోసం తప్పించాలి, తప్పిస్తే నా దగ్గరికి వచ్చి కూర్చున్న వాడికే చెప్పేదాన్ని. అందుకే అంటే అంత తపన ఉంటే కనుక కనీసం శ్రమ పడతాడు, శ్రమ పడి ఇది కావాలని చెప్పి ఒకటి వదులుకుని వస్తాడు, వస్తే అలర్ట్గా కూర్చుంటాడు. సరే, కాలమాన పరిస్థితులు అన్ని మార్పులు, మరి మనం కూడా మారాలి అనుకున్నప్పుడు ఓకే. నా అభిప్రాయాలు ఆ, రుద్దడం అనేది నాకు ఇష్టం ఉండదు కాబట్టి ఓకే, అందరి అభిప్రాయాన్ని ఓకే చేయాలి. ఓకే, సరే, కంఫర్ట్ ఇచ్చాను. ఆ కంఫర్ట్ ఏమైపోయింది, సాధన మానేసి ఎక్కడున్నా వినడంలోకి వెళ్ళిపోయింది. ఎక్కడున్నా వినడమే కదా, వినేస్తాం. వినేసాం అంతే. అంతే. ఏది ఒక జ్ఞాన మార్గంలో ఉన్నారు, మిగతాయి పక్కన పెట్టేశారు. ఓకే, ఇలా జర్నీ, ఆ జర్నీ అందుకే సాగదు. మన శరీరం చెప్తుంది, నొప్పులో బాధలో ఇచ్చి చెప్తుంది. తల నెరిసిపోయో, ఓపిక లేకో, జుట్టు ఊడిపోయో, లేకపోతే పళ్ళు రాలిపోయో, కళ్ళు కనిపట్టం మానేసి ఇలా కళ్ళజోళ్ళు పెట్టుకునో, ఏదో మొత్తం మీద మన శరీరం చెప్తుంది ఇంక నువ్వు జర్నీ అయిపోతుంది అని చెప్పి. ప్రతి క్షణం చెప్తుంది శరీరం, ఎవరూ చెప్పక్కర్లేదండి మనకి, మన శరీరం చెప్పేస్తా ఉంటుంది. అయినా ఏది వదలను. జన్మరాహిత్యము నా ధర్మము, లేకపోతే అది నా ప్రథమ కర్తవ్యము అనే దానికంటే ఈ శరీరానికి సంబంధించిన దాని మీద ఎక్కువ ధ్యాస పెట్టు కూర్చుంటాను. అలా కూర్చుని దాని మీద కృషి చేయటానికే ఎక్కువ అన్నప్పుడు మార్గాలు 4 కాదు, ఏదో ఒకదాని మీద కూడా సరిగ్గా వెళ్ళట్లేదు అంటాను. ఒకదాని మీద కూడా సరిగ్గా వెళ్ళట్లేదు, మరి అప్పుడు ఎలా వెళ్తారండి? నా జీవితంలో నా అదృష్టం, నా ముందు చాలా మంది స్పిరిచువల్ వాళ్ళని చూశాను కాబట్టి, వాళ్ళెందుకు వెళ్ళలేదు, మనం ఎలా వెళ్ళాలి, వాళ్ళు ఇంకా ముందుకు ఎందుకు వెళ్ళలేదు, మనం ఎలా వెళ్ళాలి అన్న దాని మీద నాకు వాళ్ళు ఉదాహరణ అయ్యారు. నేను ఎక్కువగా నాది ఎందుకు చెప్తానంటే, మేము ఉదాహరణ అవ్వాలి మీకు. అది మంచా చెడా రెండింటిలోనూ అవ్వాలి. సో కాబట్టి మేము చేసిన పొరపాటు మీరు చేయకూడదు, లేకపోతే మేము చేస్తున్నది ఏదైతే ఉందో ఆ దాన్ని మీద మేము ఎటు వెళ్ళామో అలా మీరు కూడా జర్నీ చేయొచ్చు అనే దాని మీద ఇవన్నీ కూడా. కాబట్టి సంకల్పము అన్నప్పుడు, వన్స్ ఒక సంకల్పం చేసిన తర్వాత ఆ సంకల్ప శక్తి ఏదైతే ఉందో దాని మీద మీరు కాలము, మీ జీవితము ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఇది మీరు గుర్తుపెట్టేసుకోవాలి.
సంకల్పానికి పెట్టుబడి ఏంటంటే మీ కాలము, మీ జీవితం, మీ శక్తి. మీ శక్తి కూడా అనండి. ఏ శక్తి? ఆత్మశక్తి. అది పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి సంకల్పాలు జాగ్రత్తగా చేయాలి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే మరి మనన శ్రవణ మనన నిధిధ్యాసనలు దేనికి తోడవ్వాలి అంటే ఆత్మజ్ఞానం వైపు తోడు. ఆత్మజ్ఞానం వైపు జర్నీ చేయించలేని గురువు గురువే కాదని చెప్పేశాడు శంకరుడు. కాబట్టి ఒక ఒక ధ్యానం చేసేసి లేకపోతే ఒక కర్మయోగం చేసేసి ఎవడు ముందుకు వచ్చి లేదు అసలు. అన్నింటినీ సమపాలలోనే. మీరు ఒక వంట వండారు అనుకోండి, అన్నీ సమంగా అయిపోతే తినేవాడు చస్తాడు. సో ఏ పని చేసినా దాన్ని బ్యాలెన్స్ గా చేయకపోతే కనుక మనతో మనం మనం బాగానే ఉంటామండి, ఎదుటి వాళ్ళందరూ ఇబ్బంది పడతారు కదా. అలాగే ఒక సాధన చేసేటప్పుడు దాన్ని బ్యాలెన్స్ చేయాలి కదండి. బ్యాలెన్స్ చేయాలి అని అంటే ఎలా వెళ్ళాలి కాదు, ఏం చేసి నేను ఎంత తొందరగా వెళ్తాను, లేకపోతే ఎంత శుద్ధిగా వెళ్ళగలుగుతాను, ఎంత తొందరగా శుద్ధి అవుతాను, ఎంత తొందరగా వెళ్ళగలుగుతాను, దీని మీద దృష్టి పెట్టాలి. కాబట్టి 4 మార్గాల్లో కర్మేంద్రియాలు ఇచ్చాడు. దేనికి ఇచ్చాడండి? వాడమని ఇచ్చాడు. దాన్ని తుప్పట్టించేస్తే పార్ట్లన్నీ పాడైపోతాయి, అరిగిపోతాయి. అరే అరిగిపోతే ఇన్ని ప్రాణులన్నీ మరి కర్మేంద్రియాలు వాడుతున్నాయి, అరిగిపోవాలి కదండి. వాటికి డాక్టరే లేడు. మనం వాడకపోతే మనం వాడకపోతే అరగొట్టుకుంటున్నాం. ఈ విషయం మీకు తెలియాలి. వాడక అరగొట్టుకుంటున్నాం. అటు హిమాలయాలు వెళ్తే వాళ్ళందరినీ చూస్తే 90 ఏళ్ళు 100 ఏళ్ళు వచ్చినా ఇంకా వాడుతూనే ఉన్నారు. ఏ పార్ట్ స్టీల్ రాడ్ వేయించుకోకుండా వాడుతున్నారు వాళ్ళు. మనం సిటీలో కూర్చుని వాడకుండా అన్ని పార్ట్లు తీసి ఇంకో కొత్త పార్ట్లు వేసుకుంటున్నాం. ఏ చిన్న జ్ఞానం అండి, ఈ మాత్రం పెసరంత జ్ఞానం. నన్ను చిన్నప్పటి నుంచి అందరూ ఇదే భయపెట్టేశారు. మీరు తెగ వాడేస్తున్నారు కాబట్టి తొందరగా అరిగిపోతాయి. భయపడిన మాట వాస్తవం, కానీ భయపడి ఎక్కడ కూర్చోలేదు. నేను గమనించాను వాడని వాళ్ళు ఎలా ఉన్నారు, నేను ఎలా ఉన్నాను. వాడని వాళ్ళు ఇంకా కూర్చునే ఉన్నారు. నేను వాడుతూ బాగానే ఇన్ని పనులు చేయగలుగుతున్నానంటే ఇంకా అసలు అన్ని పనులు నేను వెనక్కి చూడను. వెనక్కి చూడను. ఎప్పుడు చూస్తాను? ఇంకోటి ఏదో చేస్తున్నప్పుడు చెప్పడానికో ఇంకొకరు చేయడానికో చూసినప్పుడు నాకే ఆశ్చర్యం వేస్తుంది. అరే ఇన్ని పనులు ఎలా చేయగలను అని ఆశ్చర్యం వేస్తుంది. అలా చూసినప్పుడు ప్రతి దానిలోనూ అప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది. దేని మీద సంకల్పం పెట్టాము ఆ సంకల్పం మీదే కృషి చేశాం. ఓకే, అందుకు పని అయింది అని ఇప్పుడు నాకు అర్థమైంది. అది మీకు చెప్తున్నా. ఓకే, కాబట్టి కర్మేంద్రియాలను ఇచ్చాడు, నువ్వు కర్మ చేయరా నాయన. జ్ఞానేంద్రియాలు ఇచ్చాడు, జ్ఞానం సంపార్జించు. హృదయంలో ప్రేమను ఇచ్చాడు, పంచు కదండి. మరి ఇంకేంటండి? కర్మ, భక్తి, ఆ, యోగం అంటే ఉపాసనలు, మనస్సు కోసం యోగాలు అని నేను చెప్తున్నాను. కానీ ఇంకా మిగతా వాటికి కూడా యోగం ఉంది, అదంతా ఎక్స్ప్లెయిన్ చేయలేను. కాబట్టి ఇవన్నీ కావాలా వద్దా? మొత్తం టోటల్ గా అన్నీ కావాలి అయ్య బాబోయ్ అనేస్తారని చెప్పి పాపం ఏం చెప్పారు? 4 మార్గాలు చెప్పాడు శ్రీకృష్ణుడు. నాలుగింట్లో ఏ ఒక్కటి తీసుకున్నా నువ్వు ముందుకు వెళ్తావు అన్నాడు. 4 తీసుకుంటే స్పీడ్గా వెళ్తావని ఆయనే చెప్పేశాడు. ఆయన ఇంకా ఉపమానం చెప్పాడు. మంచం కూడా ఒకటి లాగితే మిగతా 3 వచ్చేసినట్టుగా ఏ మార్గంలో వెళ్ళినా మిగతా మార్గాలన్నీ నీకు వచ్చేస్తాయి అని చెప్పాడు. అది నాకు నచ్చింది. అలా అని ఒక్క మార్గంతో నాకు ఇష్టం లేదు. 4 మార్గాల్లోనూ తర్వాత వెళ్ళటం జరిగింది. ఓకే, అయితే ఇక్కడ నేనేం చెప్తున్నానంటే మీరు భగవంతుడు మనకి ఇచ్చాడు వీటన్నింటినీ, వీటి శక్తి కూడా ఆయనే ఇచ్చాడు. మరి నువ్వు చేసేదేముందండి? నేను చేసేది ఏంటంటే నా జన్మరాహిత్యం వైపు వీటిని వాడాలి అని ఒక్క విషయం నీకు తెలిస్తే జన్మరాహిత్యం వైపు వెళ్తావు.
ఓకే, ఇది మనం గుర్తుపెట్టు. అయితే ఇది చాలా మంది మహాత్ములు ఏం చేశారంటే, అమ్మ మేము ఇదే చేయలేం కాబట్టి వాళ్ళు సంసారం వదిలేసి, ఇల్లు పిల్లలు వదిలేసి మొత్తానికి అడవులకి వెళ్ళిపోయి ఏదో చేసుకునే వాళ్ళు చేసుకున్నారు కనుక. నాకేమనిపించిందంటే, ధర్మం మనం వచ్చాము అని అంటే ప్రారంధానికి వచ్చాము. వీళ్ళందరూ ప్రారంధానికి వచ్చారు. ఈ ప్రారంధం తప్పించుకోకూడదు అనిపించింది కాబట్టి యుద్ధం చేశాను. అందుకని ఆ ఎక్స్పీరియన్స్, ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ ఏంటి, అటు గృహస్థుగా ఉంటూ ఇటు సాధన, ఆ ఎక్స్పీరియన్సే అందరికీ ఉపయోగపడుతుంది. చాలా మందికి నేను నచ్చేది ఎక్కడంటే అక్కడే నచ్చింది. లోపల సన్యసించాలి కానీ బట్టలు వేసుకోవడం వల్ల ఉపయోగం ఉంది, జనాలకి తెలుస్తుంది. ఇంకొంచెం దన్నాలు పెరుగుతాయి, అది నాకు చిరాకు. ఇంకొంచెం మీద పడతారు, అది మరీ చిరాకు. మన వర్క్కి ఆటంకం, మనం చేసే వర్క్కి ఆటంకం ఎక్కువ కలుగుతుంది. రియల్ ప్రేమ తగ్గించి డూప్లికేట్ ప్రేమ పెరుగుతుందని నా భయం. రియల్ ప్రేమ ఏంటి, నిన్ను నిన్నుగా గుర్తించటం. డూప్లికేట్ ప్రేమ ఏంటి, వస్త్రాన్ని గుర్తించటమో, డబ్బును గుర్తించటమో, ఆశ్రమాలు చూసి గుర్తించటమో. ఇవి డూప్లికేట్ ప్రేమలు. అది భయపడని మాట వాస్తవం. అలాంటి డూప్లికేట్ ప్రేమ తెలిసిపోతూ ఉంటుంది. నాకు ఇంకా చిరాకు పెరుగుతుంది అని భయం వేసి కొంత దూరంగా ఉండడం అనేది, అటు జర్నీ చేయకుండా ఉండడం అనే దాని మీద ఎక్కువ దృష్టి పెట్టినా అది ఆగదు. కాబట్టి సంకల్పము ఏదైతే ఉందో ఆ సంకల్పానికి శక్తి ఉంది అని మీరు తెలుసుకుంటే, అలాగే ఆ సంకల్పము నుంచి మీరు మీ ఇంద్రియాలకు ఉండే శక్తిని, మీ ఇంద్రియాలని వాడి ఆ సంకల్పముతోటి మనము ఏది చెయ్యాలనుకుంటున్నామో దాని మీద వెళ్ళచ్చు. అడ్డొస్తున్నాయన్నీ నువ్వు సరైన సంకల్పం లేక అని నేను చెప్తాను. మీకు సరైన సాధన లేక అడ్డొచ్చేవన్నీ, అంటే దాని మీద పూర్తి ధ్యాస లేక, ఓ పక్క ఇది అవ్వ కావాలి, ఓ పక్క బొవ్వ కావాలి. సో రెండు, దాన్ని సామెత ఉంది, గాదిలో ధాన్యం గాదిలోనే ఉండాలి, పిల్లోడు మాత్రం బొద్దుగా యాపిల్ పండులో ఉండాలనుకున్నాడు. ధాన్యం వండడం, ఖర్చు పెట్టి తీయడం, పిల్లోడు మాత్రం బొద్దుగా ఉండాలి. మనం కూడా అంతే, ఓ పక్క సాధన కావాలి, ఆత్మజ్ఞానం కావాలి, ఓ పక్క పిల్లలు కావాలి, ఇల్లు కావాలి, డబ్బు కావాలి. మళ్ళీ వాళ్ళకి ఏదన్నా చిన్నదొస్తే అసలు మరి మేమే వెళ్ళిపోయి మొత్తం దేకేయాలి. ఇలా మొత్తం మీద ఇన్ని రకాలు బుర్రలో ఉంటాయి. వన్నెస్, ఏకత్వము ఇవి బుర్రలో ఉండవు. మనకు ఉంటే భగవంతుడు జర్నీ మారుస్తాడు. కాబట్టి బుద్ధి ఇచ్చాడు కనుక దాన్ని వాడమన్నారు. తత్వానికి బాగా ఆరేయాలి అన్నారు. దేహారోగ్యం, మనస్సు యొక్క ఏకాగ్రత ఇవన్నీ లేకుండా యోగమే కుదరదన్నారు. కాబట్టి కర్మ చేయాలంటే కర్మేంద్రియాలు ఉన్నాయి, తత్వం అంటే జ్ఞానం తెలియాలనంటే బుద్ధి ఉంది, యోగం చేయాలంటే మనస్సు ఉంది, ప్రేమను పంచాలంటే హృదయం ఉంది. 4 ఆభరణాలు మీకు కాబట్టి మీరు ఒక సాధన జర్నీ చేస్తున్నారు. ఇవన్నీ బుద్ధిలో బలంగా అభ్యసించాలి. ఇప్పుడు చిన్న ప్రాణాయామం చేసి రక్తపోటు తగ్గింది. ఓకే, అంటే ఇప్పుడు రక్తపోటు తగ్గింది, మంచిది. అంటే బీపీ తగ్గిందనో లేకపోతే హార్ట్ అటాక్ రాకుండా మంచిది, నేను కాదని అనట్లేదు. నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు, దేనికి ఉపయోగపడతావు? అటు సాధన చేసుకోవడానికి ఉపయోగపడతావా, ఇటు లోక కళ్యాణానికి ఉపయోగపడతావా, ఇటు రుణాలు తీరిపోయిన రుణాలని బంధంతో పట్టుకొని వెళ్ళాడుతూ దానికి ఉపయోగపడతావా? దేనికి ఉపయోగపడతావు? అప్పుడు నీ ప్రాణాయామము ఇంపార్టెన్స్ ఏమిటి? లేదండి ప్రొద్దుటే యోగా చేసి శరీర ఆరోగ్యం పెంచుకుంటాను, అయితే దేనికి ఉపయోగపడతావు అని అడుగుతాను. నీ సాధన కోసము నా జన్మ ఇంకా కొన్నాళ్ళు కరెక్ట్గా ఆరోగ్యంగా ఉండాలి అని నేను నా సాధన కోసం యోగా చేసుకున్నాను, మంచిది. ఒకప్పుడు పోని పిల్లలు చిన్నోళ్ళు, వాళ్ళు ఎదిగే వరకు నాకు బాధ్యత ఉంది, దానికి నా శరీరం సహకరించాలి, నేను యోగా చేసుకున్నాను, మంచిది. అయిపోయింది, ఆ గోల్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు యోగా చేసావు దేనికి? నీ టైం దానికి పెట్టావు దేనికి? అది ఈ క్లారిటీ ఉండాలండి. ఉంటే కర్మ
కరెక్ట్గా నడుస్తుంది. లేకపోతే కర్మ ప్రారంధంలోకి పోతుంది. ఓకే. కాబట్టి టీవీల నిండా సెల్ ఫోన్ నిండా 100 చూస్తాం మనం. ఇది మంచిదంట, అది మంచిదంట, ఇలా తింటే అది మంచిది, ఇలా తింటే ఇది మంచిది, టైం అంతా దానికే పెడతాం. పెట్టావు, తిన్నావు, మంచిది. దేనికి ఉపయోగపడతావు? ఈ క్లారిటీ కూడా కావాలి కదండి. నాకు స్వీట్ చాలా పిచ్చ కింద ఉండేది. అయితే ఇప్పుడు అది తింటున్నాను, నాకు దగ్గు వస్తుంది. నా పూజ అంటే నా సత్సంగం ఏదైతే ఉందో దానికి ఆటంకం వస్తుంది, ఆపాను. ఇప్పుడు కూడా లాగుతుంది. లాగిన నెక్స్ట్ క్లాస్ ఉంది, ఓంకారం చేయలేనేమో. ఇప్పుడు లేకపోతే ఆకలేస్తుంది, టక్మని ఏదో తినేటానికి ఉండదు. ఎందుకని? టక్మని అక్కడ ఎదురుగుండా ఉన్నది గారో బూరో నోట్లో పెట్టేసుకున్నాను అనుకోండి, ఆకలేస్తుందని దగ్గు వస్తుంది. ఆయిల్కి ఏదో తేడా చేస్తుంది. మైక్ రేడియేషన్కి ఆల్రెడీ ఇవన్నీ అరిగిపోయినవి ఉంటే ఈ మైక్ రేడియేషన్కి పోయింది ఏదైతే ఉందో అది వీక్ అయి ఉంది కాబట్టి అది మళ్ళీ వాసిపోవడమో ఏదో జరగడమో ఏదో జరుగుతుంది. స్టాప్. స్టాప్ అంతే ఇంకా. ఓకే. అగో ఇక్కడికి వెళ్తే నా మైండ్ పాడవుతుంది ఒకప్పుడు. స్టాప్. ఇప్పుడు సన్యాసం తీసుకున్నాం, దీని ధర్మం ఏంటి? ఇంకా ఫ్యామిలీ లేదు, తోసే. స్టాప్. మనసు లాగుతుంది. ఎందుకని? తల్లిని కాబట్టి బిడ్డ ఏదో ఏడుస్తూ ఉంటుంది, మనసు లాగుతుంది. లేకపోతే పిల్లోడు ఏదో అంటాడు, మనసు లాగుతుంది. లాగినప్పుడు నో, స్టాప్. దీని ధర్మం ఇది వేసుకున్నావు, దీని ధర్మం ఏంటో ఆ ధర్మం చేయాల్సిందే. అలాగే మనకు వయసు వచ్చేసింది, నీ ధర్మం ఏంటి అది పెట్టుకోండి కనీసం. నాకు వయసు వచ్చేసింది, ఈ వయసులో నా ధర్మం ఏంటి అది పెట్టుకుంటే సంకల్పం మారు. ఓకే. ఇలాంటి ఉండాలి. అది లేకపోతే కనుక ఆత్మజ్ఞానం వైపు బలం సరి. ఓకే. అది అందుకని నీ సంకల్పం ఎటు ఉండాలో మీరే తేల్చుకో. నా సంకల్పము ఎటు ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. సంకల్పాలు ఇచ్చేయడం గొప్ప విషయం కాదు, టక్మని ఇచ్చేస్తాం, దాన్ని మళ్ళీ టైము వెనక్కి రాదు. అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను ఏం చేయాలనుకుంటున్నాను, అసలు సత్యలోగా నేను ఏం చేయాలనుకుంటున్నాను, ఇదైనా మనకి ఒక క్లారిటీ ఉండాలి. ఒక క్లారిటీ ఉంటే సో ఈ జర్నీ చేస్తూనే నా జర్నీ ఒకటి ఉందని నాకు తెలుస్తుంది. ఆ క్లారిటీ లేకపోతే అసలు తెలియదండి. ఓకే. అంతవరకు చెప్దాము. దుఃఖ భయాదులకు జన్మస్థానము సంకల్పమే కాబట్టి నీకు ఏ దుఃఖం వచ్చినా అంటే మనం ఒకసారి వెనక్కి తిరిగి అనుకోకూడదండి, అనవసరంగా ఈ పని చేశాను, చేయకుండా ఉండుంటే బాగుండు అని అనుకోకూడదు జీవితంలో. అలాంటి నీ దుఃఖానికి నీ భయానికి దేనికైనా సరే కారణం నీ సంకల్పం. ఏ సంకల్పము అంటే ఏదో పెట్టాను ఒక సంకల్పం, దాని నుంచి వచ్చే అవిస్సు నేనే అనుభవించాలి. కాబట్టి ఏ దుఃఖమైనా సరే దానికి కారణం ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు, మనదే అది. మనం చేసిన తింగర ఆలోచన, ఆ ఆలోచనకు ముందు సంకల్పం చేసేస్తాం, ఆ సంకల్పం నుంచి ఆలోచన పుడుతుంది. మనస్సుకి సంబంధం లేదు. ముందే నేను నా లోభము నా కోరిక ఇవన్నీ ఏవైతే ఉన్నాయో దాంతో సంకల్పాలు పుడతాయి, దాని నుంచి ఆ క్రియకి ఆలోచన పుడుతుంది. ఓకే. ఫైనల్ గా అది చెప్పేశాను. హృత్ స్థలే మనస్వస్థతా క్రియ భక్తి యోగ బోధాచ్చ నిశ్చితం.